వింగ్ మీద ఆయన దృష్టి పెట్టినగా తెలుస్తుంది. అట్లాగే ఏదైనా రాజకీయ పార్టీకి యూత్ వింగ్, సోషల్ మీడియా వింగ్ ఇవన్నీ కూడా ప్రధానంగా అవసరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలో యువజన విభాగానికి సంబంధించి రాష్ట్ర స్థాయి ఒక సమావేశాన్ని నిర్వహించారు. దాంట్లో ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎన్నికల ముందు నేను పాదయాత్ర చేస్తా అని ప్రకటించాడు. అట్లాగే పార్టీ యొక్క సోషల్ మీడియా వింగ్ను కూడా బలోపేతం చేస్తాము అనేసి అన్నారు. అలాగే ఈ కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు వర్క్ స్టార్ట్ చేయాలి, మిమ్మల్ని అందరినీ పాదయాత్రలో నేను కలుస్తాననేసి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే సోషల్ మీడియాలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు మీరు ఆ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగిన అంశాలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మీరు దాన్ని పోస్ట్ చేయాలన్నాడు. ఇప్పుడు సెల్ ఫోనే ప్రధాన ఆయుధంగా ఉంది వ్యక్తుల దగ్గర, కాబట్టి ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వాటిని ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కార్యకర్తల్లో మైదుకూరుకు సంబంధించిన ఒక యువజన నాయకుడు ఒక మాట అన్నాడు. సార్, మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగైతే అటాచ్మెంట్లో ఉన్నామో మేము మీ నుంచి అదే కోరుకుంటున్నాము. మీ మధ్య మీకు మాకు మధ్య బాండింగ్ లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనతో మాకు ఒక బాండింగ్ ఉండేది, ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండేది. మీకు మాకు అది ఉండడం లేదు. మాకు డబ్బులు వద్దు, పదవులు వద్దు, ఏమొద్దు, మాకు బాండింగ్ అనేది కావాలనేసి కూడా చెప్పడం జరిగింది. దానికి ఆయన కూడా నేను అందరినీ కలుస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా గత ప్రభుత్వంలో ఎవరికి ఏ రాజకీయ పార్టీ సాధించని రికార్డు స్థాయిలో 151 సాధించి తెలిసి తెలియక పరిపాలన సాగించి తర్వాత ఏమైంది, ప్రజలు 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు, ఏం చేశారనే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే అవినీతి జరిగిందని చెప్తున్నారో, లిక్కర్ స్కామ్ కానివ్వండి, మైనింగ్ స్కామ్ కానివ్వండి, ఇసుక స్కామ్ కానివ్వండి, ఇట్లా చాలా ఆర్థికపరమైన స్కామ్స్ జరిగాయని చెప్పి వాటి అరెస్టులు కథ వ్యవహారం జరుగుతున్నది మనకు తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే గతంలో ఈయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోలేదు, అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. ఇప్పటికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేవు, కీలకమైన నేతలకు కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లు దొరకడం లేదనేసి కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందని మనం అనుకోవాలి. ఇక నేను నేరుగా కార్యకర్తలతో టచ్లో ఉంటాను అనేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. దీంతో పాటు సోషల్ మీడియా వింగ్ మీద దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా పత్రికలు కానీ పెద్ద స్థాయిలో లేవు. ఉన్నది ఒక పత్రిక, సాక్షి దినపత్రిక ఒకటి ఉన్నది. మిగతాది టీడీపీకి అనుకూలంగా అనేసి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అవి ఆ ప్రధాన మీడియా ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఇతరత్ర కొన్ని మీడియా సంస్థలు ఇవన్నీ ఉన్నాయనేసి వీళ్ళు చెప్తుంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మెయిన్ స్ట్రీమ్ పెట్టి నడపగలిగే ఆర్థికపరమైన బలం ఉన్నప్పటికీ వాటి నడిపేందుకు నిర్వహణకు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. కాబట్టి ఇప్పుడంతా డిజిటల్ యుగం కాబట్టి డిజిటల్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. కాన్సన్ట్రేట్ చేసి డిజిటల్ మీడియాకి సంబంధించి పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఛానల్స్ తీసుకుంటున్నారు, కొంతమంది జర్నలిస్టులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా కొన్ని కోట్ల రూపాయలు ఈ డిజిటల్ మీడియాకే ఖర్చు పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ దీంట్లో డిజిటల్ మీడియాకి సంబంధించి కొన్ని ప్యాకేజీల రూపంలో హైదరాబాద్ కేంద్రంగా కొన్ని, ఆంధ్రప్రదేశ్లో కొన్ని, ఇతర దేశాలలో కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసుకొని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజెంట్ చేసే విధంగా, అంటే వీళ్ళు గతంలో బూతులతో విరుచుకుపడేవాళ్ళు, ఇప్పుడు కంటెంట్తో మనం ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించే విధంగా ఉండాలా, పబ్లిక్ కూడా కొద్ది గౌరవప్రదంగా మన
ప్రశ్నించే విధానం కూడా మారాలని చెప్పేసి కొన్ని వ్యూహాలతో వీళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు. అంటే న్యూట్రల్ ఛానల్స్గా కొన్ని చేస్తూ, అంటే అవి టీడీపీకి కూటమికి మద్దతు ఇస్తున్నట్లుంటాయి, మధ్యలో జగన్మోహన్ రెడ్డిని వైసీపీని ప్రమోట్ చేసే విధంగా ఉంటాయి. కొందరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేస్తూ కొన్ని ఛానల్స్ ఉన్నాయి. అట్లా కొంతమంది జర్నలిస్టులకు కూడా మంచి జీతాలు కూడా ఆఫర్ చేస్తున్నారు. అట్లాగే వాళ్లకు కొన్ని సదుపాయాలు కానివ్వండి, ఇతరత్ర ఏది ఉన్నా కూడా వైసీపీ పార్టీ వాటిని భరించేందుకు సిద్ధంగా ఉంది. దానికోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్స్ కోసం కూడా వీళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎవరైనా ఔత్సాహికులు యూట్యూబ్ ఛానల్ పెట్టేసి వాళ్ళు ఆ పార్టీని, వైసీపీని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ వైఫల్యాలను ఎండగడుతూ వాళ్ళు వీడియోలు చేయటము, వాటిని ప్రజెంటేషను ప్రజల నుంచి ఆ విధంగా కూటమి గవర్నమెంట్ని వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఈ 4 ఏళ్ళు వర్క్ చేసేసి వైసీపీ విజయానికి కృషి చేసే విధంగా ఇప్పటి నుంచే డిజిటల్ మీడియా మీద వైసీపీ వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు. ఇక్కడ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. స్కాములు, స్కీములు అని చెప్పేసి ఏదైనా ఆరోపణలన్నా అవి ప్రూవ్ అయ్యేంత వరకు మనం చెప్పలేం. కానీ ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేని రాజకీయ పార్టీ మన స్టేట్లో వైఎస్ఆర్సీపీ. కాబట్టి డిజిటల్ మీడియాకి వాళ్ళు ఒక మంచి బడ్జెటే కేటాయించారు. దానికి సంబంధించి గతంలో లాగా కాకుండా కొంచెం కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వ్యూహాత్మకంగా మంచి కంటెంట్తో కొంతమంది ఎక్స్పర్ట్స్ని, సీనియర్ జర్నలిస్టులని కూడా రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు. చేసుకుంటూ వాళ్ళకి మంచి జీతభత్యాలను కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. కూటమి వైఫల్యాలని ఒక గతంలో కొంచెం అగ్రెసివ్గా కొంతమంది కార్యకర్తలు పోస్టింగ్ చేసేవాళ్ళు, కొంతమంది దూషణలు దిగేవాళ్ళు, కొంతమంది బూతులు మాట్లాడేవాళ్ళు. అటువంటి వాటికి బ్రేక్ చెప్పి అటువంటి విధానాలు కాకుండా, పద్ధతులు కాకుండా మంచి ఎక్స్పర్ట్స్తో మంచి టీములను సెలెక్ట్ చేసుకొని డిజిటల్ మీడియా మీద కొంత బడ్జెట్ని కేటాయించి ఈ 4 సంవత్సరాల పాటు కూటమి వైఫల్యాలని ఎండగట్టాలని, ప్రజల్లోకి కూటమి చేసే ఈ పథకాల హామీ అమలును వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి నిజాలు చెప్పాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా సమాయత్తమవుతున్నారు అనేసి తెలుస్తూ ఉంది. అట్లాగే యూట్యూబ్ ఛానల్కి సంబంధించి పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్ను కూడా క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది అవుట్ సైడ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇతర దేశాల్లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా కొంతమంది రిక్రూట్ చేసుకునేసి అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా ఇక తన వైసీపీ ప్రచారాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియాని అధిగమించి ఏ విధంగా తన కంటెంట్ను ప్రజెంట్ చేసి ప్రజల్లోకి ఎలా దూసుకెళ్తుందో వేచి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ఇక యూత్ వింగ్ మీద ఆయన దృష్టి పెట్టినగా తెలుస్తోంది. అట్లాగే ఏదైనా రాజకీయ పార్టీ